ఈనాటి ధ్యానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడ్డ వారికి మేలుకై సమస్తము కూడా సమకూడి జరుగుతుందని మనం ఇక్కడ చదువుతాం. పౌలు ఈ వాక్యాన్ని విశ్వాసులకు రాస్తున్నాడు. మన జీవితంలో సమస్తం అంటే సంతోషకరమైన విషయాలు, బాధకరమైన విషయాలు, దుఃఖకరమైనవి, అవమానకరమైనవి, ప్రతి ఒక్క నింద, తర్వాత ప్రతి విజయం, సంతోషం, ఇవన్నీ కూడా మన మేలుకై మార్చబడాలి అంటే మనం చేయవలసిన 4 విషయాలు. మొదటిది, దేవుని మనం ప్రేమించాలి. 2, దేవుడు మనల్ని ఒక ప్రణాళిక చేత పిలిచాడని మనం గుర్తించాలి. ఆ పిలుపుకు తగ్గట్టు మనము జీవించాలి. దేవుడి ప్లాన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి, దానికోసం ప్రార్థించాలి, దానికోసం మనం ప్రయాసపడాలి. దేవా, నువ్వు నా పట్ల ఉంచిన ప్రణాళికలు ఏంటి అని మనం ప్రతిదినం దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ ప్రణాళికల్ని మనకు తెలియజేస్తాడు. 3, ఈ ప్రణాళికలు ఎప్పుడైతే మనకు తెలుసో వాటిని మనం వాగ్దానాలను ఎత్తి పట్టి ప్రార్థించాలి. దేవుడు మన పట్ల హానికరమైన ఉద్దేశాలు కాదు కానీ మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం. దేవా, నేను వెళ్ళవలసిన మార్గాన్ని బోధించు, చూపించు అని మనం ప్రార్థన చేయాలి. 4, దేవుడు మనం ఇలా ప్రార్థిస్తున్నప్పుడు మన ముందు ఎన్నో అవకాశాలు ఉంచుతాడు. ఆ అవకాశాలని మనం గుర్తించి మనం ఏం చేయాలంటే వాటిని సద్వినియోగపరచుకోవాలి. చాలామంది ప్రార్థిస్తారు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు భయపడతారు. అలా మనం చేయకూడదు. 5, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని, మానవాతీతమైన కార్యాలు చేస్తాడని మనం ఎదురు చూడాలి. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుత కార్యం చేస్తాడు, అంటే మానవాతీతమైన కార్యాలు. గతంలో మనం చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజల కాలంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అది చాలా న్యాచురల్గా జరిగింది కాదు, దేవుడు చాలా అద్భుతంగా దాన్ని చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటివి చేస్తాడని చెప్పి మనం ఎదురు చూడాలి. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఈ పనులు చేయాలి. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరాలనేది నా ప్రార్థన.